అమెరికా వాడు పాతకాలపు మాస్టార్ లాంటోడు. రోజుల్లో స్కూళ్ళల్లో మాస్టారు మనకి 70 మార్కులంటే అప్పుడు డిస్టింక్షన్. 70 వచ్చినా "ఏరా ఇంకా 30 యాడికి పోయినాయిరా" అని అడిగేవాడు. ఇవాల్టి రోజునైతే గనక బాగా చదివావు" అని అభినందిస్తున్నారు. ఇవాళ ప్రైవేట్ సెక్టార్ కాబట్టి, అప్పుడు గవర్నమెంట్ సెక్టార్ కాబట్టి అట్టుండే. అలా "ఇంకా చదవాలమ్మా, ఇంకా చదవాలమ్మా" అని చెప్తుంటారు. అట్లాగే పాకిస్తాన్ వాస్తవంగా చెప్పాలంటే అమెరికా తొత్తది. అమెరికా చెప్పు చేతల్లో ఉంటది. అమెరికా ఎట్ట చెప్తే అట్ట చేస్తది. అట్లాంటి పాకిస్తాన్‌ని ఉగ్రవాద దేశం అని నివేదిక ఇచ్చినాయంట వాళ్ళ సంస్థలు. అమెరికా తయారు చేసే సంస్థలు ఇప్పుడు మనకు కనుక ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ చేయాలి, ఇరాన్ బ్యాన్ చేయాలని ఎట్టా చెప్పుకొచ్చినారో, అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పటికి గూడా మత తీవ్రవాద దేశంగానే ఉంది. లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలకి ఆశ్రయం ఇస్తోంది అన్నటువంటిది అమెరికాకి ఇచ్చినటువంటి రిపోర్ట్ అట. అమెరికన్ కాంగ్రెస్‌కి ఈ రిపోర్ట్ ఇచ్చారట. అక్కడ వాళ్ళకెవడికి తెలీదు. అసలు ఆ తీవ్రవాద సంస్థలు పెంచి పోషించిందే అమెరికా. ఆ తీవ్రవాద సంస్థలకు కావాల్సినటువంటి సాయాన్ని పాకిస్తాన్ చేయడానికి కావాల్సిన హెల్ప్ చేసిందే అమెరికా. అమెరికాకి భారత్ స్టెబిలైజ్డ్‌గా ఉండకూడదు. కాబట్టి తీవ్రవాదుల్ని పెంచాలా? అలాగే రష్యా స్టెబిలైజ్డ్‌గా ఉండకూడదు. కాబట్టి తాలిబాన్లను పెంచాలా? ఇది అందరికీ జగమెరిగిన సత్యం. కాపోతే ఏంటంటే నా తప్పు లేదు అది పాకిస్తాన్ చేస్తోందని చెప్పి డ్రామా ఆడుతుంటది అమెరికా అంతే.